హ్మ్. వెళ్తుంటారా ఇప్పుడు హ్మ్. మామూలుగా బర్త్‌డేస్ అయితే హ్మ్. హీరోస్ వాళ్ళ హ్మ్. హౌసెస్ దగ్గరికెళ్ళి వెళ్తుంటారు. ఓకే. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే హ్మ్. మనము 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అవును. గూడా ఒకతను హ్మ్. సేమ్ హ్మ్. 'రామ్ చరణ్' గారి లాగానే ఉన్నారు హ్మ్. కాబట్టి హ్మ్. అక్కడికొచ్చి హ్మ్. సెల్ఫీ హ్మ్. అట్లా జరిగింది. ఓకే. అట్లేమన్నా వెళ్తుంటారా హౌసెస్ దగ్గరికి ఆ! బర్త్‌డేస్ అప్పుడు కానీ అహా! అట్లా? వెళ్ళలేదు. బట్ రీసెంట్‌గా వెళ్ళి వచ్చాను. నేను సెపరేట్‌గా వెళ్ళాను మొన్న. ఆహా! అంటే చిరంజీవి గారి ఇల్లు చూసాను. అక్కడ చూడటం కోసమే సెపరేట్ వచ్చాను నేను ఆ రోజు హైదరాబాద్ వచ్చి. ఓకే. అక్కడ వెళ్ళేసి అక్కడ చిరంజీవి గారి ఇల్లు ఎక్కడుంటదని అక్కడ గూగుల్ ఎళ్ళిపోయాను నేను. ఆహా! ఆ! ఎందుకట్లా? అంటే అంటే మామూలుగా అదే పనిగా వచ్చాను అంటే అంటున్నారు. చూడాలి ఇంతవరకు అంటే టైం అనేది దొరకదు నాకు. ఆహా! దొరికిన టైంని యూజ్ జేసుకోవాలింక. వెళ్ళాలి ఖచ్చితంగా చూద్దాం అనేసి వచ్చాం. హైదరాబాద్ వచ్చి సెపరేట్‌గా ఫస్ట్ చిరంజీవి గారి అది బ్లడ్ బ్యాంక్ దగ్గరికెళ్ళాము. హ్మ్. అది చూసుకొని ఆ తర్వాత చిరంజీవి గారి హౌస్‌కెళ్ళాము. అక్కడ కనుక్కొని జూబ్లీ హిల్స్ అక్కడికెళ్ళి ఉంది అంటే హ్మ్. ఫస్ట్ 2, 3 దారులు తప్పిపోయినాం. అటు కాదు, ఇటు కాదటని. హ్మ్. వాళ్ళందరిని అడగకుండా అక్కడికెళ్ళి ముందరికి హ్మ్. ఎక్కడుంది? ఎటు అంటే ఒకరేమో రైట్ సైడ్ అని చెప్పారు. ఇంకొకసారి డెడ్ లెఫ్ట్ అని చెప్పారు. ఓకే. ఆ! హ్మ్. లాస్ట్‌కి కనుక్కొని వెళ్ళిపోయాం అక్కడికి. వెళ్ళిపోయిన ఓకే. తర్వాత కనీసం ఇల్లన్నా చూడటానికంటే ముందరికి ఆప్షన్ ఉంటదేమో, వెళ్ళొచ్చేమో అని అడిగితే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళకూడదు. వెళ్ళడానికి ఛాన్స్ ఉండదంటే వీడియో తీసుకున్నాను నార్మల్‌గా. ఓకే. ఇక్కడికి ఖచ్చితంగా వస్తాను. ఏదో ఒక రోజు చిరంజీవి గారి పిలుపుతోని లోపలికెళ్తాను. ఇది గుర్తుపెట్టుకున్నాను. ఒక వీడియో చేశాను. ఇంకా పోస్ట్ చేయలేదు చేయాలని. పెద్ద తర్వాత పోస్ట్ చేద్దామని చేయలేదు. ఓకే. చేస్తున్నది. ఎందుకట్లా పెద్ద తర్వాత పోస్ట్ చేయడము? ఏమో తెలీదు. తర్వాత పోస్ట్ చేద్దాము. పెద్ది తర్వాత రిలీజ్ అయ్యాక అని హ్మ్. చేయలేదు. అంటే అభిమానిస్తున్నాం గదా! ఇన్ని రోజులు. పెద్ది యాహ్! తర్వాతయితే ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి తెలుస్తదేమో అనేసి ఓకే. ఆహ్, పోస్ట్ చేయలేదింకా. అదైతే ఓకే. బ్లడ్ బ్యాంక్ దగ్గరికి పోయినది మొత్తం పోస్ట్ చేశానది. హ్మ్. అట్లా. ఓకే. నెక్స్ట్ అదయిపోయిన తర్వాత మళ్ళా రామ్ చరణ్ గారి ఇల్లు ఇంకొకటి వేరే దగ్గర ఇంతకుముందు ఉండేవాళ్ళంట గెస్ట్ హౌస్. హ్మ్. అక్కడికెళ్ళాం. హ్మ్. అది పంచవటి అని ఓకే. అక్కడ వెళ్ళాము. బట్ తను అక్కడ ఉండట్లేదంట. హ్మ్. అది ఇక్కడ ఉండట్లేదు తను. అక్కడే ఇద్దరు ఒకటే దగ్గర ఉంటున్నారని చెప్పారు. హ్మ్. ఫుల్లు హ్యాపీగా అసలు ఎట్లంటే నేను ఫస్టు అది 'పంచదార బొమ్మ' అని ఒక సాంగ్ షూట్ చేశానక్కడ. ఇది హ్మ్. గోల్కొండలో. హ్మ్. గోల్కొండలో షూట్ చేసినప్పుడు అంటే నార్మల్‌గా అక్కడ షూట్ చేయాలని కూడా వెళ్ళలేదు. హ్మ్. ఇది క్యాప్ ఉండదు కదా! కౌబాయ్ క్యాప్ తీసుకొని అక్కడ యాహ్! జస్ట్ ఫోటో దిగి చూద్దామని ఎళ్ళాం గోల్కొండకి. ఇంటర్వ్యూ హ్మ్. కోసమే ఆ రోజు వచ్చినది. ఓకే. వచ్చి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అంటే ఇంటర్వ్యూ అక్కడ క్యాన్సెల్ అయింది. ఆ రోజు హ్మ్. వెళ్దామనే వచ్చాము. హ్మ్. వచ్చిన తర్వాత అది క్యాన్సెల్ అయిపోయిందంట. సడెన్‌గా ఏదో అయిందని ఊరికెళ్ళిపోవడం వల్ల అట్లా జరిగింది. సో, పెట్టుకున్నాం అంటే మళ్ళీ సరేలే తర్వాత పోస్ట్‌పోన్ చేసుకున్నాం అనేసి అలా వచ్చేసాం ఇట్లా. ఓకే. గోల్కొండకొచ్చేసి నేను మా సిస్టరు నార్మల్ ఫోటో దిగి పెట్టాను కౌబాయ్ క్యాప్ పెట్టుకొని. హ్మ్. పెట్టిన వెంటనే ఇంక అందరూ ఫోన్ల మీద ఫోన్లు చేశారు. ఖచ్చితంగా ఈ సాంగ్ కావాలి నాకు. ఆహా! ఓకే. ఆ సాంగ్ చేయకుండా మాత్రం నువ్వు రావద్దు. వస్తే మాట్లాడేది లేదంటే, సరే మీరంతా చెప్తున్నారు గదా! ఎందుకు చేయనులే చేసే వస్తాను నేనని చెప్పేసి హ్మ్. ఫుల్ ఎక్సైటెడ్‌గా అసలు చాలా ఆ రీల్‌లో గూడా కనిపిస్తది. చాలా ఎక్సైటెడ్‌గా తీశాను. అంటే రామ్ చరణ్ గారు ఇక్కడ యాక్ట్ చేశారు గదా! ఇక్కడ చేశారు గదా! మూవీ షూట్ ఆ సాంగు. హ్మ్. ఇక్కడ గోల్కొండలో. అదే లొకేషన్‌లో నేనిక్కడున్నా అని చాలా హ్యాపీనెస్‌తో షూట్ చేశాను ఆ వీడియో. హ్మ్. అక్కడ ఎంత హ్యాపీనెస్ అయితే హ్యాపీగున్నానో అంతకి డబుల్ రామ్ చరణ్ గారి ఇల్లు చూడటానికెళ్తున్నాను అంత హ్యాపీనెస్‌తో పోయాను. హ్మ్. ఆ! ఓహో! అట్లా. మీకు అంటే మామూలుగా హ్మ్. కొందరు అంటుంటారు హ్మ్. గదా! చిన్న చిన్న విషయాలకే హ్మ్. చాలా సంతోషం వస్తుంది. అవే చాలు హ్మ్. కడుపు నిండిపోతుంది హ్మ్. అనేసి అంటారు గదా! హ్మ్. సో, మిమ్మల్ని చూస్తుంటే అలానే ఓకే. అనిపిస్తుందనమాట. ఓకే. ఇప్పుడు హ్మ్. మామూలుగా ఫ్యాన్స్ ఇంటి హ్మ్. దగ్గరికెళ్ళాలి. అవును. కొందరికేముంటదంటే కలవాలి అని ఉంటది. హ్మ్. సో, హ్మ్. ఆ ఛాన్స్ రాకపోయినా సరే హ్మ్. వాళ్ళ ఆహ్, అంటే హ్మ్. ఇల్లు చూసాము. ఆ హ్మ్. హ్యాపీనెస్ చాలు. హ్మ్. ఆయన జేసిన సాంగ్ ఈ లొకేషన్‌లో చేశారు. నేనక్కడ నిల్చుంటే చాలు. అక్కడ అవును. డాన్స్ చేస్తే చాలు. సో, అట్లా అనిపిస్తుంది. సో, అవును. మిమ్మల్ని చూస్తుంటే అలా ఓకే. అనిపిస్తుందనమాట. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు బయట వెళ్తుంటారు కదా మీరు. హ్మ్. మీరు హ్మ్. కర్నూలు అన్నారు కదా! అవునవును. సో, కర్నూలు. కర్నూలులో తిరిగేటప్పుడు హ్మ్. గాని, లేదంటే హ్మ్. హ్మ్. హైదరాబాద్‌కొచ్చినప్పుడైనా సరే, సెల్ఫీస్ అడుగుతుంటారా బయట? ఆ! అడుగుతారండి. ఆ! కొంతమంది ఎళ్ళేవాళ్ళు బైక్ ఆపుకొని వెనక్కి రిటర్న్ చేసుకొని వస్తారు. ఓహో! బాగా తెలుసు మంచిగా అందరికి తెలిసిపోయిన చాలా మందికి. హైదరాబాద్‌లో ఇంగా ఎక్కువ తెలుసు నేను. ఆహా! హ్మ్. హ్మ్. కొంతమంది అంటే ఎళ్ళినప్పుడు చార్మినార్ అటు సైడ్ ఎళ్ళినప్పుడు, హ్మ్. మొన్న చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గరికెళ్ళేటప్పుడు గూడా చాలా మంది గుర్తుపట్టారు ఎళ్ళేవాళ్ళు. హ్మ్. పలకరించారు. రోడ్డు మీద హ్మ్. ఎళ్తున్నోళ్ళు చూసారు. వెనక్కి తిరిగి చూసి పలకరించారు కొంతమంది. ఓకే. మాల్‌లో కొంతమంది పలకరించారక్కడ. ఇది నార్బిట్ మాల్ అటు సైడ్ పోయినప్పుడు. హ్మ్. ఇట్లా హైదరాబాద్‌లో గూడా ఉన్నారు హ్మ్. ఫాలోవర్స్. ఓహో! హ్మ్. అలాగా. ఇప్పుడు మామూలుగా నన్ను జనాలు హ్మ్. చూడాలి. హ్మ్. హ్మ్. నేను వెళ్ళాలి జనాలలోకి. హ్మ్. నన్ను చూసి గుర్తుపట్టాలి. నన్ను చూసి హ్మ్. సెల్ఫీలు దిగాలి. హ్మ్. హ్మ్. అందుకని ఎళ్తుంటారా మాల్స్‌కి ఇట్లా హ్మ్. చార్మినార్స్‌కి హ్మ్. లేదంటే ఆహ్, నార్మల్‌గా లేదు. వెళ్తుంటారా? జస్ట్ టైమ్ పాస్ అట్లా అంటే ఏదైనా పనుంటేనే నేనొస్తానట్లా. అలా వచ్చి అలా టైమ్ పాస్ చేసి జస్ట్ ఆ పని చూసుకొని ఎళ్ళిపోతాను. అంతేగాని ఫోటోస్ కోసం అయితే కాదు. ఎందుకంటే అభిమానించే వాళ్ళు మనం ఎక్కడున్నా గుర్తుపట్టేస్తారు వాళ్ళు. యెస్. అట్లా.